వారి నామములో అందరికీ వందనాలు తెలియజేసి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది భక్తిహీనులుగా ఉంటారన్నమాట. దేవుని సన్నిధికి వెళ్తారు కానీ విశ్వాసం ఉంచరు. దేవుని ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన తగ్గట్టుగా తమ జీవితాన్ని ఉంచుకోరు. ఎందుకంటే పాపాన్ని చేస్తారు, పశ్చాత్తాపం కలిగిన జీవితం ఉండదు. ఏదో నామకార్థంగా దేవుని నమ్ముకున్నాం కదా అనే విధంగా ఉంటారన్నమాట. ఎందుకంటే ఎందుకంటే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారంటే నిజమైన క్రీస్తు జీవితం వాళ్ళలో కనిపించదు. వాళ్ళ హృదయాలు మార్చబడవు. వాళ్ళ హృదయంలోని ఇంకేదో ప్రతిష్ఠించుకొని దాన్నే పూజిస్తూ ఉంటారన్నమాట. అది లోకము కావచ్చు, లోక స్నేహం కావచ్చు, వ్యభిచారతత్వాలు కావచ్చు, జారత్వాలు కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, తర్వాత ఈ త్రాగుడు కావచ్చు. వీటన్నిటి కూడా అంటే ఇటువంటి పాపాన్ని హృదయంలో ఉంచేసుకొని బయటికి భక్తి పరులా కనిపిస్తారు తప్ప వాళ్ళు నిజంగా భక్తిహీనులాగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ఎవరు చూడలేదు కదా ఈ లోకానికి, అంటే మనుషులు మనల్ని చూడలేదు కదా. మనుషులు మోసపుచ్చేస్తాము, మోసపరిచేస్తున్నాం, వాళ్ళు మోసపోతున్నారు అని వీళ్ళు సంబరపడతారే తప్ప యేసుక్రీస్తు వారు పైనుంచి అందరినీ చూస్తున్నాడు. ఆయన ప్రతి స్థలంలో ఆయన ఉంటాడు. ముఖ్యంగా మనిషి యొక్క హృదయంలో ఆయన ఉంటాడు. కాబట్టి ఎవరైతే నీతిపరులు, ఎవరైతే యథార్థవంతులు, ఎవరైతే పరిశుద్ధమైన జీవితం కలిగి జీవిస్తారో వాళ్ళ దాంట్లో వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు. కాబట్టి దేవుడు ప్రతిదీ కూడా గమనిస్తున్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి మోసపుచ్చలేం కదనేసి వాళ్ళు ఆలోచించరు. ఆ టైంకి మోసపుచ్చేసామా, ఆ టైంకి మనుషులని మభ్య పెట్టేసామా అని అటువంటి ఆలోచనలో బ్రతుకుతారే తప్ప నిజమైన పశ్చాత్తాపమైన జీవితం ఉండదు. భక్తిహీనులాగా జీవిస్తూ ఉంటారు. ఆ విధంగా భక్తిహీనులు ఏం చేస్తారంటే ప్రేమించే హృదయం వాళ్ళకు ఉండదు. నిజంగా ప్రేమించే హృదయం ఉండదు. ఎదుటి వ్యక్తికి సహాయం చేద్దామనే హృదయం వాళ్ళకు ఉండదు. ఎదుటి వ్యక్తిని హింసించాలి, అపహాస్యం చేయాలి క్రూరంగా, తర్వాత వాళ్ళ మీద నిందలు మోపాలి అనే ఆలోచనతో జీవిస్తారు తప్ప నిజమైన దేవుని యొక్క భక్తి గాని, నిజమైన దేవుని ప్రేమ గాని, నిజమైన దేవుని దయ గాని, నిజమైన దేవుని అంటే దేవుడిలాగా చేసే సహాయం గాని, నిజమైన క్రీస్తు స్వారూప్యము, క్రీస్తు జీవితము వాళ్ళ ఉండదన్నమాట. ఆ విధంగా జీవిద్దామని కూడా ఆలోచన కూడా ఉండదు. ఇటువంటి వ్యక్తులు దేవునికి అవమానకరంగా జీవిస్తారు. ఇటువంటి వ్యక్తులు తుదకు నాశనంలో పడతారనమాట. వాళ్ళ ముందు తమ జీవితం బాగానే ఉంటది అనుకుంటారు తప్ప రాను 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 వాళ్ళ జీవితం క్రమేయంగా నాశనంలోకి పడిపోతూ ఉంటారు. వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఆలోచించే జీవితం వాళ్ళకు ఉండదు. ఎందుకంటే ఏదో నామకార్థంగా దేవుని ముసుగులో ఉంటారన్నమాట. మేము క్రీస్తు బిడ్డలము, మేము క్రైస్తవులము కాబట్టి ఎటువంటి చెడు తలంపులు, ఎటువంటి చెడు స్వభావం మాలో ఉండదనేసి బయటికి వ్యక్తపరుస్తూ ఉంటారు తప్ప వాళ్ళ హృదయం పాపము, వాళ్ళ ఆలోచనలు పాపము, వాళ్ళు జీవిస్తున్న జీవితం పాపము. శత్రువులు ప్రేమించే హృదయం వాళ్ళకు ఉండదు. పగ, ప్రతీకారాలు, ఒకడు మనకు హాని చేసినట్టు వాడికి వెంటనే హాని చేయాలని అటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అన్నమాట. అందుకే దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే సామెతల్లో భక్తిహీనుని మనస్సు కీడు చేయగోరును, వాడు తన పొరుగు వారికైనను దయ చూపడనేసి దేవుని వాక్యం చెప్తుంది అనమాట. కాబట్టి ఈ భక్తులు ఏ విధంగా ఉంటారంటే ఆపద వస్తే ఆపదలో పడిపోతారు. జ్ఞానం ఉండదు, దేవుని జ్ఞానం ఉండదు. లోకానుసరమైన జ్ఞానమును సంపాదించుకుని లోకుల్లాగా ప్రయత్నిద్దాం, లోకుల్లాగా మోసపుచ్చేద్దాము, లోకుల్లాగా జీవిద్దాము. వాళ్ళు మోసపుచ్చుతూ, వాళ్ళు అబద్ధ మాటలు పలుకుతూ, ఎదుటి వాడిని మోసపుచ్చుతూ సంపాదించుకుంటారు. కాబట్టి అటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉందామనేసి ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. బయటికి మాత్రం మేము క్రైస్తులు అనేసి చాటుకుంటూ ఉంటారు అనమాట. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉంటారు. విగ్రహార్థనలకు వాళ్ళు విగ్రహార్థనలు కల్పించిన వాటిని తింటూ ఉంటారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉంటారు. విగ్రహాలకు సంబంధించిన వాటిని అమ్ముతూ ఉంటారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ ఉంటారు. విగ్రహాలకు సంబంధించిన వాటిని పూజిస్తూ ఉంటారు. వాటిని అమ్ముతూ, వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా నువ్వు క్రైస్తవుడిగా బ్రతికుండటం వ్యర్థము. క్రైస్తవుడిగా ఉండే బదులు మారిపో నువ్వు కూడా. 2 పడవల మీద ప్రయాణము అది గమ్యానికి చేరుకోలేమన్నమాట. నిజమైన క్రైస్తవుడు అంటే మారు, దేవుళ్ళలాగా జీవించు, దేవుని వాక్యం తగ్గట్టుగా బ్రతుకు, నువ్వు ఉన్నదానితో తృప్తి పొందు. లోకంలో ధనాన్ని సంపాదించుకోవాలి, లోకంలో పేరును సంపాదించుకోవాలి, లోకంలో పేరు ప్రతిష్టను సంపాదించుకోవాలనేసి
లోకుడికి నువ్వు మద్దతు పలుకుతూ, లోకుడు చెప్పిన వాటిని వింటూ, వాళ్ళకి జయజయలు కొడుతూ, మరలా ఆదివారం వచ్చేటప్పటికి బైబిల్ పట్టుకుని నీట్గా దేవుడి ప్రార్థన మందికి రావడం వల్ల నీ వల్ల ఉపయోగం ఏంటి? నీ వల్ల దేవుని నామము అవమానపరచబడుతుంది. నీ వల్ల దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా మంచి మార్గంలోంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి వాక్యం ఉంటున్న అటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారేమో సారీ వాటి వల్ల ఇలాగ ప్రవర్తించడం వల్ల మీరు ఏదో అనుకుంటారు కానీ ఖచ్చితంగా నరకానికి అయితే వెళ్ళిపోతారన్నమాట. దీనికి మరో సర్టిఫికేట్ ఏమిది? నిజంగా చెప్తున్నాను, సూటిగా చెప్తున్నాను. ఇటువంటి స్వభావం భక్తిహీనత కలిగి జీవిస్తూ లోకాన్ని సంతోషపెట్టాలి, బంధువులు సంతోషపెట్టాలి, ఆ బంధువుల దగ్గర దేవుడి నామాన్ని అవమానపరిచేయాలి, ఆ బంధువుల దగ్గర దేవుడి నామాన్ని కించపరిచేయాలి. మరలా ఏమీ తెలియనట్టు బుధవారం ప్రార్థనకి, ఆదివారం ప్రార్థనకి, శుక్రవారం ప్రార్థనలో కూర్చొని ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ తలంపులు చెడ్డవే. ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ తలంపులు వాళ్ళు చూస్తున్న చూపులు చెడ్డవే. ఈ విధంగా ఉండడం వల్ల క్రైస్తత్వంలో గొడవలు పెట్టే విధంగా వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని నమ్ముకున్నామంటే చావైన, బ్రతికైన, కష్టమైన, నష్టమైన దేవుని పరిచర్య చేయాలి, దేవుడు ఉండాలి. దేవుడే నాకు నిజమైన దేవుడు, యేసు ప్రభువే నాకు నిజమైన దేవుడు. బ్రతికైన, చావైన, కష్టమైన, నష్టమైన, సుఖమైన, దుఃఖమైన, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా దేవునితో నేను ఉంటాను. నా దేవుణ్ణి కించపరిచి అవమానపరిచే అవకాశం నా దగ్గరికి వస్తే అది ఎంత దాన్ని నేను తిరస్కరిస్తాను తప్ప దానికి ఏకీభవించనేసి అటువంటి జీవితం నీలో ఉంటే నువ్వు బాగుపడతావు. దేవుని యందు కృప నీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని మరలా లోకానుసరమైన విధానాలు, లోకానుసరమైన ఆచారాలలోనికి, లోకానుసరమైన జీవితంలోనికి నువ్వు అడుగు పెడతావంటే దేవుడు ఒప్పుకోడు. ఆయన ఉగ్రతకు మనం పాత్రలు అయిపోతాం. వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు ఈ మాటలు విని అటువంటి జీవితం, భక్తిహీనత లాంటి జీవితము నీ జీవితంలో ఉందేమో, నిజంగా దేవుని ప్రేమించలేకపోతున్నామేమో, నీ యొక్క దేవుని వాక్యాన్ని కూడా నీ పక్కనకు చెప్పలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో ఒక్కసారి ఆలోచించుకో. నీ బ్రతికే సరిగ్గా ఉండదు, నీ పక్కడికి ఏం చెప్తావు వాక్యం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా ఇక మీద దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. మారు, దేవుని వాక్యాన్ని సంపాదించుకో, వాక్యం ద్వారా ఉండు, పశ్చాత్తాపడు, మోకరించు, దేవుని దగ్గర క్షమాపణ కోరుకో. ఈ పాపాలు క్షమించబడతాయి, పాపాలను కడుక్కో, పరిశుద్ధమైన జీవితాన్ని మొదలుపెట్టు. వాక్యము దేవుడు దీవించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. நன்றி நன்றி